గ్రూప్ డి ఫస్ట్ టైం అప్లై చేసిన స్టూడెంట్స్ ఏం చేయాలి, ఏం చేయకూడదు? మీకు గోల్డెన్ ఛాన్స్. గ్రూప్ డి అనేది ప్రిపరేషన్ చేస్తే గ్రూప్ డి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి? థియరీ చదవనమా, థియరీ చదివిన తర్వాతనే బిట్స్కి వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్. సైన్స్ కీరోల్ పోసెస్ ఉంది. ఏది గ్రూప్ డిలో, ఏఎల్పిలో. గ్రూప్ డి సైన్స్ సిలబస్ ఏం చదవాలి? లైట్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్. 10th ద హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. 11th ఎలక్ట్రిసిటీ. ఏఎల్పి గ్రూప్ డి సైన్స్ సిలబస్ ఒకే విధంగా ఉంటుందా? ఏఎల్పి గ్రూప్ డి బిగినర్స్ ఏం చేయాలా? ఏఎల్పి న్యూ పోస్టులు ఎన్ని? ఇవన్నీ తెలియాలంటే ఫుల్ వీడియో చూడండి. సీనియర్స్ ఎవరు మన మాట వినరులేండి, వాళ్ళ దారి వాళ్ళదే. వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. హాయ్, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్స్ ఏఎల్పి రీసెంట్గా రిలీజ్ చేసిన పోస్టుల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ గ్రూప్ డి ప్రిపరేషన్ టిప్స్, నెక్స్ట్ గ్రూప్ డి సైన్స్ బుక్స్ అనమాట. నెక్స్ట్ ఏఎల్పి అండ్ గ్రూప్ డి సైన్స్ డిస్కషన్, నెక్స్ట్ ఏఎల్పి గ్రూప్ డి ఫర్ బిగినర్స్. సో ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పేది ఏమంటే, రీసెంట్గా ఏఎల్పి మన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నెక్స్ట్ మంత్ 10th నుంచి ఆన్లైన్ స్టార్ట్ అవబోతుంది. ఓకే, పోస్టులు చూడండి, 9,900 పోస్టులు ఉన్నాయన్నమాట. 9,900 పోస్టులు ఉన్నాయి. ఇది స్టార్టింగ్ ఎప్పుడంటే ఏప్రిల్ 10th నుంచి స్టార్ట్ అవుతుంది. మే 9th ఎండ్ అవుతుంది. చూడండి, మే 9th ఎండ్ అయిపోతుంది అన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ చూడండి ఎంత ఇచ్చారంటే 107/2025 18 to 30 years ఉన్న వాళ్ళంతా ఎలిజిబులే. ఇంతకంటే ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి ఎన్ని పోస్టులు, టోటల్ 9,900 పోస్టులు. ఎప్పటి నుంచి స్టార్టింగ్ అంటే ఏప్రిల్ 10th నుంచి స్టార్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫాము. నెక్స్ట్ మే 9th ఎండ్ అయిపోతుంది అనమాట. ఇది ఏఎల్పి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు గ్రూప్ డి గురించి మాట్లాడతాను చూడండి. గ్రూప్ డి ప్రిపరేషన్ టిప్స్ గ్రూప్ డి ప్రిపరేషన్ టిప్స్ లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఏఎల్పి గ్రూప్ డి బిగినర్స్ ఏం చేయాలా, అనే వాళ్ళ గురించి మాత్రమే. ఇప్పుడు రీసెంట్గా గ్రూప్ డి అప్లై చేసిన వాళ్ళు, అదేవిధంగా రాబోయే ఇప్పుడు ఐటెక్ కానీ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడమ్మా, మీకు చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఎవరైతే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ ఏం పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళకి ఆ జాబే కావాలనుకున్న వాళ్ళు, అదేవిధంగా గ్రూప్ డి కూడా. సో యాక్చువల్గా ఏఎల్పినే మ్యాక్సిమం ఏముంటుంది వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రీసెంట్గా మనకి ఈ పోస్టులు రిలీజ్ చేశారు కదా, 9,900 పోస్టులు. ఈ పోస్టులకి మీరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే 18 years కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళంతా ఎలిజిబులే. అదేవిధంగా ఇది ఐటీఐ కంప్లీట్, డీజిల్ మెకానిక్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, అదేవిధంగా బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా కానీ, క్వాలిఫికేషన్, వీళ్ళంతా ఈ పోస్టులకి ఎలిజిబుల్. మిగతా నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ కాదు. నార్మల్ ఇంటర్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్ కాదు. ఓకే, ఇంకొకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఏఎల్పికి ఏం చేయాలా? నేను ఈ నోటిఫికేషనే, ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్కి ప్రిపరేషన్ చేయాలి సార్, నాకు మంచి టిప్స్ కావాలి అనుకున్న వాళ్ళు పూర్తిగా చూడండి. ఫస్ట్ చెప్తాను మీకు. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న నోటిఫికేషన్ ఓపెన్ చేద్దాం. మన గ్రూప్ డిని ఓపెన్ చేద్దాం. నోటిఫికేషన్ వాళ్ళు ఏమి ఇచ్చారో చూడండి, మీకు డిస్ప్లే చేస్తాను. వాళ్ళు ఏం చెప్పారో అదే చెప్తాను. నేనే కొత్త క్రియేట్ చేసింది కాదు. ఈ ప్రిపరేషన్ టిప్స్ అక్కడ నోటీస్ లో ఏమైతే వాళ్ళు ప్రిపరేషన్ చేయమన్నారో అది మాత్రమే చెప్తాను. ఒకసారి చూడండి నీట్గా. సో టోటల్ గా గ్రూప్ డి గురించి మాట్లాడుతున్నా, ఏఎల్పి కాదు. ఇప్పుడు గ్రూప్ డి బాగా వినండి. గ్రూప్ డి అప్లై చేసిన వాళ్ళు వినండి. సార్ ఏఎల్పి కూడా ఉంది కదా సార్, ఏఎల్పి గురించి మళ్ళీ మధ్యలో గ్రూప్ డి ఎందుకు తీసుకొస్తున్నా అంటే మీకు అదే అర్థమయ్యేది. అది చూడండి ఒకసారి. గ్రూప్ డి వచ్చి 90 minutes ఉంటుంది ఎగ్జామినేషన్. ఓవరాల్గా 100 questions ఉంటాయి. జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్
కరెంట్ అఫైర్స్. ఇది నేను డిస్ప్లే చేస్తాను. ఎన్ని మార్క్స్ చూడండి. జనరల్ సైన్స్ 25 మార్క్స్ 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 25 మార్క్స్ 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ 20 మార్క్స్. ఓవరాల్ గా చూసుకుంటే 100 మార్క్స్ కి అక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది స్టేజ్ 1 గ్రూప్ డేలో. ఇప్పుడు సిలబస్ గురించి మాట్లాడతాను చూడండి. నేను ఫేక్ కాదు, ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ కాదు, పూర్తి ఇన్ఫర్మేషన్ అక్కడ నోటీస్ లో ఏముందో అది మాత్రమే చెప్తాను. బాగా చూడండి, ఇది చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది ఏఎల్పి వాళ్ళు చూడాలా, గ్రూప్ డి వాళ్ళు చూడాలా. ఓకే, ఇక్కడే కదా చెప్పాను ఏఎల్పి అండ్ గ్రూప్ డి సైన్స్ డిస్కషన్ గురించి మాట్లాడతాను. దీంట్లోనే వచ్చేస్తుంది అది కూడా. సో చూడండి, మ్యాథమెటిక్స్ చూడండి అండ్ ఇప్పుడు జనరల్ సైన్స్ గురించి మాట్లాడతాం. మొత్తం జనరల్ సైన్స్ కదా టాపిక్, మ్యాథమెటిక్స్ అవన్నీ మళ్ళీ చూద్దాం ఫైనల్లో. సో జనరల్ సైన్స్ చూడండి. The syllabus under the shall cover physics and chemistry and life sciences of 10th standard level CBSE. మెన్షన్ చేశాడు కదా, ఏం చెప్పాడు? The syllabus under the shall cover physics, chemistry and life sciences of 10th standard level CBSE. అంటే ఎన్సిఆర్టి బుక్స్ మనం చదవాలా. ఇందులో నేను ఇక్కడ డిస్ప్లే చేశాను, మీకు ఇమేజ్ బాగా చూడండి. డీప్ సి పాయింట్ చూడండి, ఇది అదే కదా వాడు చెప్పింది. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను సార్, ఆ బుక్స్ లేవు సార్, ఎన్సీఆర్టీ బుక్స్ నా దగ్గర. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రీసెంట్ గా, అందరు వినండి పాయింట్, ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గా 8th క్లాస్ లాస్ట్ 2 years లో సిలబస్ మారింది, 9th క్లాస్ లాస్ట్ ఇయర్ మారింది, ఇప్పుడు 10th క్లాస్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా మారింది, 9th క్లాస్ ఆఫ్టర్ బిఫోర్ ఇయర్. ఓకే, ఈ 3 years లో మనకి ఎన్సీఆర్టీ బుక్స్ స్టూడెంట్స్ కి చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా, 8th క్లాస్ నుంచి 8th 9th 10th, ఫస్ట్ 8th చేంజ్ చేశారు, తర్వాత 9th 6th 7th మొత్తం చేంజ్ చేశారు, లాస్ట్ ఇయర్ 10th చేంజ్ చేశారు అనమాట. ఇది నేను చెప్పే ఇన్ఫర్మేషన్. సార్ ఈ బుక్సే చదవాలంటే ఈ బుక్స్ ఏమా ఎన్సీఆర్టీ బుక్స్, మీకు ఈ బుక్స్ కావాలంటే సింపుల్ గా చెప్తాను చూడండి. ఏపీ ఆంధ్రప్రదేశ్ 8th క్లాస్ అండ్ 9th క్లాస్ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ అని సెర్చ్ చేశారనుకోండి, మొత్తం డిస్ప్లే అవుతాయి మీకు. అవి పోయి డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఆ బుక్స్ చదవనమా మీరు. బాగా అర్థమవుతుంది నేను చెప్పే పాయింట్. ఫస్ట్ బిగినర్స్ చెప్తున్నా, బిగినర్స్తో చెప్తున్నాను, బిగినర్స్తో మాట్లాడుతున్నాను నేను. ఎవరైతే రీసెంట్గా అప్లై చేసిన వాళ్ళు, సీనియర్స్ ఎవరు మన మాట వినరులేండి, వాళ్ళ దారి వాళ్ళదే, వాళ్ళ గురించి నేను మాట్లాడటంలే. బిగినర్స్ అదేవిధంగా తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి. సీనియర్స్ గురించి నేను ఇక్కడ డిస్కషన్ చేయను, వాళ్ళందరికీ అన్నీ తెలుసు, అందరికీ తెలుసు, వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు. ఎవరైతే బిగినర్ స్టార్టింగ్లో ఉన్నారో వాళ్ళ కోసమే, ఎవరైతే న్యూగా అప్లై చేసిన వాళ్ళు గ్రూప్ డి కానీ నెక్స్ట్ రాబోయే ఏఎల్పి అప్లై చేసే వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాను ఈ పాయింట్. ఎందుకంటే మీరు జూనియర్స్ ఫస్ట్ వింటారు మాట, సీనియర్స్ చెప్తే ఎవరు వినరు మన మాట, వాళ్ళకి అన్నీ వచ్చు. అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్? ఎవరైనా తెలియని వాళ్ళు చెప్తే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అన్నా ఇచ్చినట్లయితే, కొంతమంది ఒకసారి ఎగ్జామ్ రాసేందుకు గర్వం చూపిస్తారనమాట, నాకు అన్నీ తెలుసులే నువ్వేం చెప్తావు అని. వాళ్ళ గురించి నేను వాళ్ళని మూర్ఖుల్లాగా వదిలేస్తాను. అర్థమైందా? ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు తెలియకపోయినా చూడండి ఈ వీడియో, నో ప్రాబ్లం. అది బిగినర్స్ అందరు చూడొచ్చు, కానీ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కదా, అందే వాళ్ళకి చెప్పడం వేస్ట్ కదా. నేను ఇప్పుడు తెలియని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఇది సీనియర్స్ కావచ్చు, జూనియర్స్, తెలియని వాళ్ళు బాగా కనెక్ట్ అవుతుంది ఈ వీడియో మీకు, అందుకే చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏమేమి సిలబస్ సార్ అంటే, ఈ సిలబస్ గురించి ఇంకో వీడియో చేస్తాను నేను, సపరేట్గా చేస్తాను ఈ వీడియో. చాలా మంది మీరు బాగా చెప్తున్నాను చూడండి, అక్కడ ఉండే సిలబస్ గురించే నేను మాట్లాడుతున్నా. 10th CBSE అంటే 10th లో కొన్ని చాప్టర్స్ కవర్ అయ్యాయి, నెక్స్ట్ 9th లో కొన్ని చాప్టర్స్ కవర్ అయ్యాయి, 8th లో కొన్ని చాప్టర్స్ కవర్ అయ్యాయి. ఓవరాల్గా 3 years టెక్స్ట్ బుక్స్ మీరు ప్రిపరేషన్ చేస్తే మీకు ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అవి ఇవి ఆ కోర్సు ఈ కోర్సు, ఆ బుక్స్ ఈ బుక్స్ అవన్నీ నేను చెప్పను, వాడు ఇచ్చిందే చెప్తున్నా. నోటీస్లో ఏముందో అది మాత్రమే చెప్తాను నేను. అర్థమైంది అనుకుంటా మీకు. 10th CBSE సిలబస్ మన ఆంధ్రప్రదేశ్లోనే మన ఆంధ్రప్రదేశ్లోనే రీసెంట్గా 8th క్లాస్ మొత్తం చేంజ్ చేస్తారు, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. కానీ మనకు కావాల్సింది ఓన్లీ సైన్స్ టాపిక్ మాత్రమే. ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ కూడా ఉంది, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. వీలైనంతగా నేను టెలిగ్రామ్లో ఆ బుక్స్ కూడా పంపించే ట్రై చేస్తాను ఫస్ట్ మీకు. అందరూ మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఇస్తాను, జాయిన్ కాండి. ఓకేనా? ఇంకోటి ఏమంటే ఈ వీడియో
చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను. చాలా బాగా వినండి ఈ వీడియో. నెక్స్ట్ ఏం చేయాలా సార్? ఇప్పుడు నేను బుక్స్ చెప్పేసినట్టున్నాను, మీకు టాపిక్స్ చెప్తాను చూడండి ఏమేమో. ఒకసారి నీట్గా చూడండి, పీడిఎఫ్ ఓపెన్ చేస్తాను చూడండి. నాతో ఉన్నాయి బుక్స్, కానీ మీకు టెలిగ్రామ్లో జాయిన్ అయితే నేను సెండ్ చేస్తాను అనమాట. ఒకసారి చూడండి, రఫ్గా చెప్తాను అనమాట. ఇది కూడా ఇమేజ్ చేస్తాను, మీకు క్లారిటీ రావాలా కదా. సో సెమ్ 1 అంటే ఇక్కడ 10th క్లాస్ వాళ్ళకి ఏమంటే సెమ్ 1 సెమ్ 2 డివైడ్ చేసి ఉంటారు. కొన్ని ఆ టాపిక్ చెప్తాను సార్. అవే చదవాలంటే వాడు చెప్పాడు కదా మనకి, ఏం చెప్పాడు? 10th సిబిఎస్ఈ అని. ఇప్పుడు మనకి చేంజ్ అయింది, ఏపీ వాళ్ళకి స్టూడెంట్స్కి సిబిఎస్ఈ ఆ సిలబస్ చదివినా చాలు. మనకి కావాలంటే మీరు సిబిఎస్ఈ బుక్స్ తెప్పించుకున్నా అవే సిలబస్ ఉందమ్మా, నేను సెర్చ్ చేసి చెప్తున్నా. సో చూడండి, ఫస్ట్ కంటెంట్స్, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ చూడండి, యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్ట్స్. నెక్స్ట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ థర్డ్ చాప్టర్. ఫోర్త్ చాప్టర్ కార్బోనేట్స్ కాంపౌండ్స్. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? సెమ్ 1లో 4 చాప్టర్స్ ఉన్నాయి. సార్ ఈ సెమ్ 1 ఒకటే చాలా అంటే సెమ్ 2 కూడా చూపిస్తాను చూడండి. ఇది సెమ్ 1 మొత్తం కెమిస్ట్రీ ఇచ్చాడు, కానీ వీళ్ళకి కంబైన్ ఏం చేశారంటే ఫిజికల్ సైన్స్ అని పెట్టేశాడు అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సెమ్ 2 గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. సో 9th చాప్టర్ ఎందుకు సార్? మళ్ళీ అక్కడ 4th చాప్టర్ ఉన్నాయి, మిగతా 5 చాప్టర్స్ ఏమన్నా దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఒకసారి చూడండి. లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్. 10th ద హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వర్డ్. 11th ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్. టోటల్ గా 12 టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ మిగతా మిడిల్ టాపిక్స్ చూడండి, ఇక్కడ నోట్ ఇచ్చాడు వాడే నీట్ గా. 5, 6, 7, 8 and 13 ఆర్ రిలేటెడ్ టు బయాలజీ సబ్జెక్ట్. చెప్పాడా? ఆ మిడిల్ లో ఉండే టోటల్ ఓవరాల్ గా చూసుకుంటే టోటల్ 13 చాప్టర్స్ ఉన్నాయి. అది కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఓన్లీ 13 చాప్టర్స్ ఉన్నాయి. దీంట్లో మనం హైలైట్ పాయింట్స్ అనేవి చూసుకొని నేను కూడా చెప్తా, అది రివ్యూ ఇస్తాను మీకు. నేను నెక్స్ట్ వీడియో చేస్తా, వీడియో చేయాల్సిందే. సపరేట్ ఏం ప్రిపేర్ కావాలో, ఆ బుక్ లో ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ కావాలా అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. అయిపోయిందా? నెక్స్ట్ 9th క్లాస్ లో టాపిక్ చూసుకోవాలా. 9th సెమ్ 1 సెమ్ 2 ఉంది 9th లో కూడా. అలాగే 8th క్లాస్ లో ఒకటే ఉన్నట్లుంది. సెమ్ 1 సెమ్ 2 ఉన్నా కానీ నేను డౌన్లోడ్ చేసి మీకు టెలిగ్రామ్ లో సెండ్ చేస్తాను. ఓకేనా? మీకు ఒక క్లారిటీ వచ్చినట్లుంది ఏం బుక్స్ చదవాలన్న వాళ్ళకి. చాలా మంది ఆ బుక్స్ ఈ బుక్స్ ఇవి ప్రిపేర్ అవుతున్నారు, అసలు అవ్వద్దమ్మా. ఫస్ట్ వాడు చెప్పిందే చేద్దాం మనం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే టెక్నీషియన్, ఏఎల్పి ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళ గురించి నేను రివ్యూ తీసుకొనే చెప్తాను. స్టూడెంట్స్ రివ్యూ. ఇంకొక పాయింట్ ఏమిటంటే ఫైనల్ గా ఏఎల్పి గ్రూప్ డి బిగినర్స్ ఏం చేయాలా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను చూడండి. ఏఎల్పి గ్రూప్ డి, ఇప్పుడు గ్రూప్ డి గురించి మాట్లాడుతూ బిగినర్స్ ఏం చేయాలి. ఫస్ట్ మీకు గ్రూప్ డి ఎగ్జామ్ చాలా లేట్ అవుతుందమ్మా. నా అంచనా ప్రకారం ఎక్స్పెక్టెడే చెప్తున్నా, అక్టోబర్ కానీ నవంబర్లో కానీ ఎగ్జామ్ ఉండొచ్చు. మీకు ఇంకా టైం చాలా ఉంది. ఇంకా ఎగ్జామినేషన్సే జరగలేదు మనకి. జేఈ జరగల, ఏఎల్పి జరగల, ఎన్టీపీసీ రావాలా, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ రావాలా, అండర్ గ్రాడ్యుయేట్ రావాలా. ఇప్పుడు పారామెడికల్ ఎగ్జామ్ జరుగుతుంది. సో మధ్యలో గ్రూప్ డి రావాలంటే ఒకసారి ఆలోచించండి. టైం అంటే నా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నా, అన్నీ కంప్లీట్ అయితే కొద్దిగా అటు ఇటు 1 month బిఫోర్ ఉండొచ్చు. ఓకేనా? ఎగ్జామ్ ఎప్పుడుందో ఇంకా క్లారిటీ వచ్చినట్టుంది. మీకు గోల్డెన్ ఛాన్స్ గ్రూప్ డి అనేది ప్రిపరేషన్ చేస్తే ఏఎల్పి కూడా అదే యూజ్ అవుతుంది. ఏఎల్పి కూడా అదే సిలబసే ఉంది. బాగా చూడండి, నోటీస్ కూడా పెడతాను నేను. మళ్ళీ ఏఎల్పి నోటిఫికేషన్ చెప్పాను నేను. ఏఎల్పి నోటిఫికేషన్లో స్టేజ్ 1 సేమ్ ఇదే సిలబసే. మీరు గ్రూప్ డి ప్రిపేర్ అయినారంటే ఏఎల్పి కూడా అదే సిలబసే. కానీ స్టేజ్ 2లో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది. మా స్టేజ్ 2లో ఈ సిలబస్ కొద్దిగా టచ్ అవుతుంది, అంతే, కొద్దిగా టచ్ అవుతుంది. ఓకేనా? స్టేజ్ 2లో కొద్దిగా టచ్ అవుతుంది మీరు చదివే సైన్స్ అనమాట. మళ్ళీ అక్కడ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదవాలా. అదేవిధంగా ఎవరి ట్రేడ్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ట్రేడ్ ఉంటే డీజిల్ ట్రేడ్ చదవాలా, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఉంటే ఎలక్ట్రీషియన్ చదవాలా. ఓకే, ఒక క్లారిటీ వచ్చింది బిగినర్స్ ఏం చేయాలని. ఫస్ట్ ఆ బుక్స్, నేను చెప్పిన బుక్స్ కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి ఏం చేయాలో చెప్తాను చూడండి. అందరూ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇది మీకు అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నా. అందరూ బిట్స్ చదువుతున్నారు. మా బిట్స్ చదివితే ఏమొస్తుంది మీకు? బిట్స్ ఎన్ని చదువుతారు చెప్పండి? ఒక 10,000 బిట్స్ చదివితే దాంట్లో 10-15 వస్తే సచ్చా. అర్థమవుతుందో లేదా మీకు చెప్పే పాయింట్? నేను ఎవరైనా కానీ
ఫస్ట్ థియరీ చదవండి, థియరీ చదివిన తర్వాతనే బిట్స్కి వెళ్ళండి. అది కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను నేను, ఏ బుక్ కొనాల బిట్స్కి కూడా. కానీ అంతకంటే ముందు ఈ బుక్స్ చదవమ్మా. ఓవరాల్గా 5 బుక్స్ వస్తాయి మీ చేతికి. ఓవరాల్గా ఈ సైన్స్ బుక్సే, సైన్సే చాలా ఇంపార్టెంట్. సైన్సే కీ రోల్ పోషిస్తుంది. ఏది గ్రూప్ డిలో, ఏఎల్పిలో. అర్థమవుతుందా లేదా మీకు? ఇవి సైన్స్ చదివారనుకోండి, ఇంకో అడ్వాంటేజ్ ఏం తెలుసా? టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా ఇదే సిలబస్ ఏమో ఉండేది మీకు. గ్రూప్ డి, ఏఎల్పి సిలబస్ ఉంది మా. ఇది కూడా చెప్తా నేను. ఊరికే ఏది పడితే అది కాదు మాట్లాడుతుంది, ఆల్రెడీ తెలిసే చెప్తున్నాను నేను. ఏఎల్పికి గ్రూప్ డి ప్రిపరేషన్ చేస్తే టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా సిలబస్ అదే ఉంటుంది. మీరు సపరేట్గా సైన్స్ ప్రిపరేషన్ చేయాల్సిన పనిలే. ఓకే, క్లారిటీగా వచ్చినట్టుంది నేను పాయింట్. నెక్స్ట్ చూడండి, ఈ బిగినర్స్ చూడండి. బిగినర్స్ ఏం చేయాలి సార్? క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్. వాళ్ళు ఏం చేయొద్దండి, మన యూట్యూబ్ ఛానల్ ఫాలో కానమా, మీకు వీడియోస్ వస్తాయి. ఫస్ట్ చేయాల్సింది, నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూషన్ వస్తాయి. నేను ఎందుకు వీడియోస్ చేయట్లేదంటే చెప్తున్నాను చూడండి, కొద్దిగా టైం తీసుకునే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. వెంటనే చేస్తుంటే చాలా మందికి తెలియట్లే వీడియోస్ వాల్యూ, తెలియట్లే వాల్యూస్. మేము ప్రాణం పెట్టి తీస్తున్నాం. ఒక వీడియో చెప్పాలంటే అట్లీస్ట్ ఒక 2 hours కష్టపడాలి మాకు వీడియో చేయాలంటే. ఏది పడితే అది మాట్లాడకూడదు కదా, ఇది రైటా రాంగా ఆలోచించి మాట్లాడాలి. అందుకే ఒక వీడియో చేసేకి అట్లీస్ట్ 2 hours పడుతుంది మాకు, ఎడిటింగ్ అంతా కలిసి. అందుకే ఇక్కడ నేను ఏది పడితే ఆ వీడియోస్ చేయట్లేదు. స్టార్టింగ్లో నేను ఆల్జీబ్రా అవన్నీ టాపిక్స్ చెప్పాను చూడండి, ఒకసారి చూడండి, పోయి వీడియోస్ చూడండి. నెక్స్ట్ బిగినర్స్ కూడా అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి సపరేట్గా క్లాసెస్ చెప్పాను. ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. బిగినర్స్ చాలా ఇంపార్టెంట్, యూజ్ అవుతుంది. షార్ట్ ఫామ్స్ వస్తాయి మీకు బాగా. ఓకే, ఇంకా సైన్స్ బుక్స్ అయిపోయింది. సైన్స్ డిస్కషన్ ఇందాకే చెప్పినా కదా, ఫస్ట్ బిట్స్ జోలికి పోవద్దండి, థియరీ జోలికి పోండి. అదే మిమ్మల్ని హైలో నిలబడుతుంది. ఓకేనా? నెక్స్ట్ బిగినర్స్ గురించి మాట్లాడుతున్నా సార్. వాళ్ళు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ చేయాలి. ఫస్ట్ అడిషన్ దగ్గర నుంచి సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వేర్స్, క్యూబ్స్, ఫస్ట్ ఇవి నేర్చుకోండి. తర్వాత బాడ్మాస్ రూల్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత చేయండి. ఆ తర్వాత మ్యాథ్స్లోకి దిగండి. అవి కూడా చెప్తాం, మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం. మీరు ఆ కోర్సులు ఈ కోర్సులు పోవద్దమ్మా, నిజం చెప్తున్నారు. ఒక డబ్బులు వేస్ట్ మీది. ఆ కోర్సు ఈ కోర్సు అసలు పోవద్దండి. ఫస్ట్ ఇవి చేయండి. నీకు ప్రూఫ్ ఉండే కదా నేను చెప్తున్నా. ఈ ప్రూఫ్లు లేకుండా నేను మాట్లాడటం లేదు కదా. అవి చేస్తే నాకు తెలిసి బిగినర్స్ బాగా వింటారనుకుంటున్నాను నేను. ఆ బుక్స్ కొని సగం చదివేసి మాకు జాబ్ రావట్లేదు, అది సీనియర్స్ చేస్తున్నారు చాలామంది. తప్పు, మీరు చేయొద్దండి ఆ పని. ఎందుకో చెప్తున్నాను. గ్రూప్ డి నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇంకా ఎన్టీపీసీకి ఆల్రెడీ చెప్పేసిన వీడియోస్, దాని గురించి ఏం చెప్పాలి, ఇంకేమున్నాయి, ఇంకంతే. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలో ఒకసారి కామెంట్ చేయండి మా, ఈ వీడియోస్ అందరు చూసేవాళ్ళు. నెక్స్ట్ నేను టాపిక్ ఏం చేద్దాం అనుకున్నానంటే, ఆఫ్లైన్లో మన సీనియర్స్ ఏం చేస్తున్నారు, ఇయర్లు అక్కడే కూర్చొని మనీ వేస్ట్ చేసుకుంటా వాళ్ళు ఏం చేస్తున్నారు అనే వీడియో చేద్దాం అనుకుంటున్నా. దానిపైన మీరు ఒక కామెంట్ వేయండి, చేయాలా వద్దా అనే వీడియో. చేస్తే మీకు ఆఫ్లైన్ గురించి తెలుస్తుంది పూర్తిగా. మీరు వెళ్ళిన వాళ్ళ గురించి బాగా తెలుస్తుంది ఆఫ్లైన్ గురించి, అది కూడా మీకే. ఇంకేముంది, ఇంకంతే. ఇంకొకటి బిగినర్స్ గురించి ఫైనల్ గురించి చెప్తాను. డైలీ ఒకసారి పేపర్ చదవను, పేపర్ చదివి కరెంట్ అఫైర్స్ రాసుకోండి. అది కూడా నేను నెక్స్ట్ సైన్స్ టాపిక్ చెప్పేటప్పుడు చెప్తాను. సార్ మళ్ళీ మీరు మన యూట్యూబ్ ఛానల్లో సైన్స్ చెప్పాలంటే సాధ్యమైనంత వరకు నేను డిస్కస్ చేసేకి ట్రై చేస్తాను. ఒక 2-3 వీడియోస్ నేను ఒక రఫ్గా వీడియోస్ చేశాను. అది అవుతుందా లేదా, ప్లాన్ వర్కౌట్ ఉందా లేదా చెప్పాలా కదా. అందుకే ఒకసారి చూడండి, ఆ రివ్యూస్ తీసుకొని దానిపైన కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి చూడండి, సైన్స్ వీడియోస్. నేను ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకొని చెప్పాను, ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఆ వీడియోస్. ఓకే, సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ 500 క్రాస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ఇంకొకటి, మీరందరూ లైక్ చేస్తేనే చాలామందికి రీచ్ అవుతుంది. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటున్నారు యూట్యూబ్లో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటా ఇలాంటి తప్పులు చేస్తున్నారు, కట్ ఆఫ్లు చూసుకుంటా. వాళ్ళ కోసమే మన యూట్యూబ్ ఛానల్ ఇక్కడ నేను నిజాలు చెప్తాను అన్నమాట. అందుకే సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, సైన్ ఆఫ్.